ఈ వీడియోలో సాధారణ పద్ధతిలో మనము ఈ మిరప నారు ఎలా పెంచుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. ఈ మిరప నారు నర్సరీలో కాకుండా నేల మీద పెంచుకుంటే బాగుంటుంది. ఎందుకని అంటే నర్సరీలో పెరిగిన మొక్క బయటి ఉష్ణోగ్రతలకు అంత తొందరగా అలవాటు పడదు. మరియు నర్సరీలో పెరిగిన మొక్కలో రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ బయట నారుమడితో చూసుకున్నట్లయితే ఈ నర్సరీ నారు అనేది లేతగా ఉంటుంది. బయట పెరిగిన నారు మాత్రము బలంగా ఉంటుంది. రైతులకు బలమైన నారు అనేదే అవసరం అవుతుంది. ఎందుకని అంటే ప్రధాన భూమిలో ఈ మొక్కలను నాటినప్పుడు మొక్కలు అనేటి స్ట్రేట్గా నిలబడి ఉండాలి. కానీ మనము నాటిన గంట లేదా 2 గంటలకే వాలిపోయి నేలపైన పడి ఉండకూడదు. కొన్ని గ్రామాలలో చూసుకున్నట్లయితే ఈ నారు పెంచుకోవటానికి రైతులకు సరైన భూమి లేక ఎక్కువగా ఈ నర్సరీకే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాత్రము ఈ సాధారణ పద్ధతిలో ఈ నేలపైన ఈ నారు మడులను ఎలా ఏర్పాటు చేసుకోవాలో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ నారు మడులను ఏర్పాటు చేసుకునే ఈ భూమి అనేది ఎత్తుగా ఉండాలి. లేదా ఈ వర్షపు నీరు కానీ ఈ బయటి వాటర్ కానీ లోపలికి రాకుండా మనము ఈ బెడ్స్ని మనము ఏర్పాటు చేసుకోవాలి. మామూలుగా అయితే ఈ మిరప ఈ నారు మడులు 3 నుండి 4 అడుగుల ఎడల్పు ఉండేలాగా చూసుకోవాలి. అయితే ఈ బెడ్స్ యొక్క ఎడల్పు అనేది ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఈ వర్షపు నీరు అనేది బయటికి పోక అక్కడనే ఆగి మనము ఇత్తినటువంటి ఆ విత్తనాలు మొత్తం కూడా మురిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ బెడ్స్ యొక్క ఎడల్పు అనేది 3 నుండి 4 అడుగుల ఎడల్పు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే బెడ్డుకు మధ్యలో 1 అడుగు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకని అంటే అలా గ్యాప్ కనుక మనము ఉంచుకున్నట్లయితే మనము నడవటానికి కానీ ఈ వర్షపు నీరు అనేది ఈ నారు మడుల నుంచి వెళ్ళి సింపుల్గా బయటికి పోవటానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలా మనము ఏర్పాటు చేసుకున్న ఆ తర్వాత ఈ బెడ్స్ పైన ఈ రాళ్ళు కానీ ఈ బండలు కానీ ఈ మట్టి బిళ్ళలు లేకుండా చూసుకోవాలి. ఎందుకని అంటే ఇలాంటివి కనుక ఉన్నట్లయితే మనము ఇత్తినటువంటి ఆ విత్తనాలు అనేటివి వాటి కింద పడి ఈ మొలక శాతం అనేది సరిగా రాదు. కాబట్టి ఈ రాళ్ళు ఈ బండలు ఈ మట్టి బిళ్ళలు లేకుండా చూసుకున్న ఆ తర్వాత మన దగ్గర ఏదైనా సేంద్రియ ఎరువు కనుక ఉన్నట్లయితే దాన్ని మనము వేసుకోవాలి. అంటే ఆవుల లేదా ఈ మేకల ఎరువు కనుక ఉన్నట్లయితే దాన్ని మనము వేసుకొని ఈ బెడ్స్ని మనము నున్నగా చేసుకొని మనము ఈ లైన్స్ అనేటివి ఏర్పాటు చేసుకోవాలి. అయితే లైన్కు మధ్యలో 1 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ లైన్స్ని మనము ఏర్పాటు చేసుకొని ఆ విత్తనాలను మనము ఎత్తుకోవాలి. అయితే ఈ లైన్స్ యొక్క ఈ లోతు అనేది ఎక్కువగా ఉండద్దు. ఈ లోతు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ విత్తనాలు మొత్తం కూడా ఈ లోతున పడి ఈ జర్మినేషన్ అనేది సరిగా రాదు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ లైన్స్ యొక్క ఈ లోతు అనేది 1 సెంటీమీటర్ ఉండేలాగా చూసుకొని ఆ విత్తనాలను విత్తుకొని మనము ఈ నార్మల్గా ఈ మట్టి అనేది వేసుకోవాలి. ఈ మట్టి వేసుకున్న ఆ తర్వాత మనకు బయట మార్కెట్లో ఈ 3G ఈ 4G ఈ గ్రాన్యుల్స్ అనేటివి మనకు అందుబాటులో ఉంటాయి. వాటిని మనము వేసుకోవాలి. వీటిని కనుక మనము వేసుకున్నట్లయితే ఈ చీమలు కానీ మనము ఇత్తినటువంటి ఆ గింజలను డ్యామేజ్ చేసే ఏవైనా ఈ భూమిలో కనుక ఉన్నట్లయితే అవి మొత్తం కూడా నాశనం అయిపోతాయి. ఆ తర్వాత మనము ఈ చీరలను మనము ఇలా వేసుకొని ఆ చీరల పైన మనము నార్మల్గా అంటే పలుసగా గడ్డి అనేది మనము వేసుకోవాలి. ఇలా వేసుకొని మనము మార్నింగ్ అలాగే ఈవినింగ్ మనము ఈ వాటర్ కనుక పట్టుకున్నట్లయితే మనకు 3 లేదా 4 రోజుల్లోనే అన్నీ కూడా మంచిగా మొలక అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి యాజమాన్య పద్ధతులు మనము ఈ నారుమడి స్టార్టింగ్లో కనుక మనము పాటించినట్లయితే మనకు మంచి మొలక శాతం అనేది వస్తుంది. ఒకవేళ మీ యొక్క ఈ భూములలో మీకు ఏదైనా ఫంగిసైడ్ సమస్యలు కనుక ఉన్నట్లయితే మనకు బయట మార్కెట్లో కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే ఫంగిసైడ్ మందు మనకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా మనం వేసుకున్నట్లయితే మనకు ఈ వేరుకుళ్ళు కానీ ఈ కాండం కుళ్ళు కానీ ఇతర రకాల ఈ ఫంగిసైడ్ సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇలాంటి యాజమాన్య పద్ధతులు మీరు మీ ఇంటి దగ్గరలోనే మీరు కనుక పాటించినట్లయితే
మీకు మంచి మొలక శాతం అనేది వస్తుంది. అలాగే మీకు ఇంకొక విషయం అండి, మీ యొక్క ఈ ఇంటి చుట్టుపక్కల మేకలు కానీ కోళ్ళు కానీ ఇతర రకాల ఎడ్లు కనుక ఉన్నట్లయితే మీకు ఈ నారుమలులకు వచ్చే అవకాశాలు కనుక ఉన్నట్లయితే మీరు ఇలా జాలలు అనేటివి ఏర్పాటు చేసుకోండి. మనకు మామూలుగా వచ్చేసి ఈ జాల అనేది అంటే మా ఏరియాలో మేము జాల అని పిలుస్తాము. ఈ వలలు అనేటివి మనకు నార్మల్గా ఒక కేజీ వచ్చేసి 500 రూపాయలకే బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి వలలను మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ కోళ్ళు కానీ ఈ మేకలు కానీ ఈ ఎడ్లు కానీ ఈ నారుమడిలోకి రాకుండా ఇవి కాపాడుతాయి. మనము ఒక 3 నుండి 4 రోజులు అయిన ఆ తర్వాత ఈ గడ్డి ఈ చీరలు మొత్తం కూడా తీసేసి ఆ తర్వాత మనము నార్మల్గా మనము వాటర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనము నెక్స్ట్ వీడియోలో ఈ 5 రోజుల ఈ నార్మల్లో ఎలాంటి యజమాన పద్ధతులు పాటించాలి అనేది మొత్తం కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి మీరు ఎలాంటి యజమాన పద్ధతులను పాటిస్తున్నారో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.